కృష్ణవేణి నేను వాగుకు వచ్చినాం. ఇదిగోండి కృష్ణవేణి బట్టలు ఉతకడానికి, నేనేమో ఈ ఫారి వాటికి వచ్చిన. ఇదిగోండి ఇది యూరియా డిఏపి పొలాలల్లో వేసింది కడగడానికి. నడవు అటు. ఇది లాస్ట్ స్టేజ్ అయిపోయింది, ఇక దీంతోనే అవసరం లేదని ఇది కడగడానికి తీసుకొచ్చిన. ఇది కడిగి ఉంచితే నీట్గా మళ్ళీ వచ్చే సంవత్సరం పనికి వస్తుంది. చూడండి వాగు ఎంత వచ్చి ఉన్నదో. మాకు చెప్పిన ఒకసారి వీడియో తీసినాం, అటు సైడ్ మా చేను ఉన్నది వాగు అవతల. వాగు వచ్చినప్పుడు ఎట్లా చేనుకి వెళ్తారు అనేసి ఒకరు కామెంట్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇక వాగు వచ్చినప్పుడు అయితే ఏం చేయలేము, చేనికి గిట్రా పోరాదు. ఇట్లానే ఇక వాగు ఇంకిపోయే వరకు ఎంత పని ఉన్నా ఉండాల్సిందే, వెయిట్ చేసుకుంటా. నాయి సంచులు కూడా ఉన్నాయి ఇక్కడ, నేను గడిగేటి. కాసేపు నానిపి ఉంచుతా ఇవి. నువ్వు అటు కిందకు పోకు. తడుపుతా అన్న. ఇదిగోండి ఈ నా కాలు ఉన్నది కదా, ఈ కాలుకు ఆనుకొని ఇదిగోండి ఇక్కడ పోయినాం అనుకోండి, అటే ఇక వాగుకు ఇటు రామిగ అంత లోతు ఉంటుంది. అటు మేము ఒడ్డుకే జాగ్రత్తగా ఇటు కడుగుతున్నాం. కృష్ణవేణి గిత్త చూడండి ఇటే ఉన్నది. కడుగు కూడా అయిపోయింది, ఇక ఇంటికి పోతున్నా. కన్నా బయటే ఉన్నాడు ఆడుకుంటా. మా నాన్నమ్మ మొత్తుకుంటానండి, వీళ్ళేం చిందర పనులు చేసిండ్లా పాపను బాబు.
అగో స్టార్ట్ చేసిండు మరి తీయడం. నువ్వు ఆరబెట్టుడు ఈడు తీసుడు అదే సరిపోతుంది. ఇక ఒకసారి ఎంబడ పడితే అట్లా అని చేస్తాడు ఇక కన్నా. ఎన్నిసార్లు అయినా ఆరబెట్టండి, నో ప్రాబ్లం అంటాడు. కొట్టకు, చిన్న పుల్లోడు పాపం, కొట్టకండి కదా కన్నా. ఆడ రెండు సైడ్లో పట్టి గుంజుతాండు అనికి వెళ్తలేదు ఇప్పుడు. రా ఎల్లదిరా, బరాబర్ ఇప్పుడు మధ్యలో పెట్టినావు అనికి వెళ్తలేదు. లేకపోతే ఆరబెట్టు నువ్వు ఒక్కొక్కటిగా. మమ్మీ లేవ్వలేదు కావచ్చు, పడుకుని ఉన్నది వీళ్ళ మీద. ఇవ్వండి, నేను లేచిందేమో అని అనుకున్నాను, కాకపోతే లేవ్వలేదు. మమ్మీ లేవనే లేచింది. బిర్యానీ తింటానా మమ్మీ? ఏం బిర్యానీ? సూపర్ ఉన్నదా? లేదా? మమ్మీ బిర్యానీ తింటుందట. ఏం బిర్యానో చూద్దాం రండి. ఇదిగోండి మమ్మీ బిర్యానీ. మమ్మీ అది దాన్ని ఏమో అంటారు, తాలింపు అన్నం. అది తాలింపు అన్నమావు, వేచి కాదు, తాలింపు అన్నమే. తాలింపు అన్నం కదా. బిర్యానీ ఎక్కడ? అవును, తాలింపు అన్నమే. తీసేదాని ఉన్నావా? తాలింపు అన్నమే. తిడుతుంది నన్ను మమ్మీ. నువ్వు ఏం కూర? మిరపకాయలు పచ్చడి వేసినవేని.